ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ చెల్లిస్తున్నాను. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారమ్మా? దేవునికి స్తోత్రం. ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? దేవునికి ప్రైజ్ లార్డ్ చెప్పారా? ఇది కదా దేవుని స్తోత్రం. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే ప్రతి క్షణము ఆయన కృప లేకపోతే, నేను అందుకే అంటాను, ఎవ్వరికి ప్రైజ్ లార్డ్ చెప్పొద్దు. దేవునికి చెప్పండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. కొంత సమయం ప్రభుతో గడిపితే ఆ రోజంతా దేవుడు మనకి కాపుదల, భద్రత, చక్కటి కృప, క్షేమము. మన పిల్లలు ఎక్కడున్నా దేవుడు మన పిల్లలకి నిత్యము తోడుగా ఉండి నడిపిస్తాడు. ఓకేనా? రెండోది, మా మందిరం కడుతున్నాం. మీరందరూ ప్రార్థన చేయండి అమ్మ, మందిరం మంచిగా అయిపోవాలని. మరి మా దగ్గర కూడా ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు. నేనైనా సహాయం కొరకు మిమ్మల్ని అడగట్లేదు. మిమ్మల్ని అడిగే ఒకటే ఒక సహాయం ఏంటంటే, సహాయం చేయగలిగిన ప్రభుని యేసు వైపు చూస్తూ, ప్రభువా ఆ మందిరము అద్భుతముగా నైనా సహాయం చేసేవారిని పంపించి మీరు కట్టించండి అని ప్రార్థన చేయండి. చాలు. మీ ప్రార్థన నాకెంతో అద్భుతమైన, నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలిగే ఈ మందిరం మీ ప్రార్థన ద్వారా కట్టబడుతుందని నమ్ముతున్నాను. దేవుడు 10 మందిరాలు ఇచ్చారు. 10 మందిరాలను కూడా అలాగే విశ్వాసంతో, ప్రార్థనతో, మోకాళ్ళ పోరాటంతోనే కట్టగలిగాను. దేవుడు దీన్ని కూడా సంపూర్తి చేస్తాడు. మీ అందరి ప్రార్థన, సహకారం, మీ ప్రేమలు నా జీవితంలో, నా కుమారుడి జీవితంలో మాకున్నట్టయితే తప్పకుండా ఆత్మల కొరకు పోరాడగలిగే కృప మీకు, నాకు దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మనం చేసేది కేవలము నశించిపోతున్న ఆత్మల కొరకు మనం పోరాడాలి. క్రైస్తవులది ఏముందమ్మా, అన్నీ తెలుసు. వాళ్ళకి వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఉపవాసాలు తెలుసు, మందిరానికి వెళ్ళాలని తెలుసు, ప్రభు వస్తున్నాడని తెలుసు. కానీ తెలియని వ్యక్తులకు మనం ఏం చేయాలో తెలుసా? ప్రభుని యేసు ప్రభు గురించి తెలియచెప్పాలి. వారిని మనం రక్షణలోనికి నడిపించే ప్రయత్నాలు మనం చేయాలి. అప్పుడే మన దేవదేవుడు మనలను ఖచ్చితంగా ఆయన ఆశీర్దిస్తాడు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంబడి వెళ్ళిరి. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఎంత అద్భుతమైన, చూడండి, వాళ్ళకి ఏమి లేవంటండి, గుడ్డివారే కానీ, కన్నులు లేవు కానీ దేవుని శబ్దమును వినగలిగారు కదా. దేవుని శబ్దము, మనుషుల శబ్దము, అక్కడ ప్రభు వస్తున్నారని గ్రహించగలిగే చక్కటి చెవులను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఏమనంట, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా, అంటే చూడండి, యెరికో నుంచి అనగా శపితమైన ప్రాంతం నుంచి యేసు ప్రభు అంట ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యెరూషలేమునకు వెళ్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి? మోయాబు నుంచి అంట. యెరూషలేము నుంచి బెత్లెహేము నుంచి అంట ఎవరు వెళ్ళారు? నయోమి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబుకి వెళ్ళింది, అన్య దేశం వెళ్ళింది. ఒక మంచి క్రైస్తవ బిడ్డగా దేవుని మీద ఉన్న ఆమె వెళ్ళి మోయాబు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమంటుందంటే, నన్ను అందరూ కూడా నయోమి అనబాకండి, నా పేరు మారా, అంటే నేను ఇక్కడ మధురంగా ఉన్నదాన్ని అక్కడ చేదుగా మారిపోయాను అంటుంది. కానీ దేవుని కృప ఆమెతో ఉంది. ఆమెకి దేవుడు మళ్ళీ తిరిగి ఆమెను పోషించుటకు, కొడుకులు కోల్పోయిన, భర్తను కోల్పోయిన, పోషించగలిగే మంచి యవ్వన బిడ్డను, చక్కటి అనిరాలను, ఆమె ప్రేమను బట్టి, భక్తిని బట్టి, తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు ఆమెకిచ్చి మళ్ళీ తిరిగి క్షేమముగా ఎక్కడికి? బెత్లెహేము తీసుకొచ్చినట్టుగా ఈయన కూడా యెరికోలో ఉన్నటువంటి గ్రుడ్డి వారిని ఏంటంటే యెరూషలేముకు తగిన ఆశీర్వాదకర్తలుగా దేవుడు వారిని చేసేసాడు కదండి. వారు యెరికో నుంచి వెళ్ళుచుండగా జనసమూహాలు, నిజమే, వాడి యెరికో ఎడారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరమైన దేశంగా దేవుడు ఏం చేశాడంటే వారిని మార్చివేశాడు. దేవునికే స్తోత్రం.
ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నారని విని ఇద్దరంట, ప్రభువా దావీదు కుమారుడు, ఇద్దరికి వచ్చిందా స్వస్థత? చూడండి, ఇద్దరికి వచ్చిందా? అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, వారు ప్రభువా మా కన్నులు తెరవమని అడిగారు. మా కన్నులు. ఇద్దరు కూడా ఏకీభవించి ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి దేవుణ్ణి అడిగారు. స్వార్థం లేకుండా కదా, నాకు వస్తే చాలు, వాళ్ళకు వచ్చినా రాకపోయినా అనుకోలేదు. ఇద్దరు కలిసి ప్రభువా మా కన్నులు తెరవనంగా ననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంబడి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు కూడా ఏం పొందారట? దేవుని యొక్క సన్నిధిలో చూపు పొందారు. అవును, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ రోజున ఏం పొందాలి? ఎరుకో లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయా? యెరూషలేమునకు నడిపించగలిగిన ఆ శక్తివంతుడు, ఆ గుడ్డివారు దేవుణ్ణి గ్రహించి వేసిన కేకలు, ఆయన అంటున్నాడు, ఏం చేయాలని మీకు నేను ఆ నిలిచి నేనేమి చేయగోరుచున్నాను అని. నిజమే, ఏం అడుగుతున్నావు ఈరోజు? ప్రభు నీకు అది ఖచ్చితంగా ఇస్తున్నాడు. దానిని నువ్వు పొందుకుంటున్నావు. అపనమ్మకం కలిగి ఉండకే తప్పకుండా ఆ దేవదేవుడు నువ్వు అడిగినవన్నీ కూడా ప్రభు, అది ఏదన్నా కానీ నీకు సాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఓకేనా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ఈ దినం ఎంతమంది ఏకీభవిస్తున్నారు, ఏం అడుగుతున్నారు? యావా ఎరుకు లాంటి సమస్యలను అయ్యా ఇదిగో తన యెరూషలేము ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. నాయన, వారికి ఉన్న ప్రతి సమస్యను, అనారోగ్యమును, పుట్టినరోజు, వివాహం దినాన్ని, ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి జ్ఞానం ఇచ్చి ఈ రోజంతా వారికి తోడుగా నడిపించి మహిమ పొందుకోమని యేసునామములో అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.